Welcome back to Sulochana Education. ఏ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2 అండ్ యూనిట్ 3 అండ్ యూనిట్ 5 అప్లోడ్ చేయడం జరిగింది. ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేయడం జరిగింది. సో కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ప్రతి కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి యూనిట్ 4లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ యూనిట్ 3లో లార్జ్ శాంపుల్ టెస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో ఒక స్మాల్ మిస్టేక్ ఏంటంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ అండ్ టేబుల్ వాల్యూ వస్తుంది. లాస్ట్ కన్క్లూజన్లో క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ టేబుల్ వాల్యూ ఉంటే నల్ హైపోథెసిస్ యాక్సెప్ట్ చేయాలి, అండ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ ఉంటే ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ యాక్సెప్ట్ చేయాలి. అది అనేది పిన్ కామెంట్ చేసాము, చూడండి ఒకసారి. అండ్ ఈ వీడియోలో యూనిట్ 4 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యూనిట్ 4లో వచ్చేసరికి స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటే లెస్ దాన్ 30 ఉంటే శాంపుల్ వచ్చేసరికి స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటారు. సో ఈ స్మాల్ శాంపుల్ టెస్ట్కి సంబంధించినవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ స్మాల్ శాంపుల్ టెస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే లార్జ్ శాంపుల్ టెస్ట్ అంటే గ్రేటర్ దాన్ 30 ఉంటే లార్జ్ శాంపుల్ టెస్ట్, స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 ఉన్నా లెస్ దాన్ 30 ఉన్నా స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటారు. సో ఈ స్మాల్ శాంపుల్ టెస్ట్ సమ్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి సమ్. ఏ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్ యాజ్ ఇన్స్టాల్ ఏ మెషిన్ విచ్ ఫిల్స్ ఆటోమేటికలీ 5 grams of drug in each vial. A random sample of 10 vials was taken and it was found to contain 5.02 grams on an average in a vial. The standard deviation of the sample was 0.002 grams. Tested 5% level of significance if the adjustment in the machine is in order. సో స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 30 ఉండాలి, అంటే 30 ఉండొచ్చు, 30 కన్నా బిలో ఉండాలి స్మాల్ శాంపుల్ టెస్ట్. ఇక్కడ వీళ్ళు ఒక డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ హ్యాస్ ఇన్స్టాల్డ్ మెషినరీ విచ్ ఫిల్స్ ఆటోమేటికలీ 5 grams ఆఫ్ డ్రగ్స్ ఇన్ ఈచ్ ఫియల్. సో ఇక్కడ శాంపుల్ 10 ఫియల్స్ యొక్క శాంపుల్ సెలెక్ట్ చేసుకున్నారు. సో శాంపుల్ 10 ఉందంటే అర్థమైంది. ఒక్కోసారి లార్జ్ శాంపుల్ టెస్ట్లో కూడా ఆ థర్డ్ యూనిట్లో మొత్తం లార్జ్ శాంపుల్ వస్తాయి కాబట్టి నేనేమి చెప్పలేదు. సో ఎలా చూసుకోండి, అండ్ ఈ వీడియోలో చెప్తున్నాను. ఇక్కడ మీరు ఎందుకైనా మంచి చెక్ చేసుకోండి. అప్పుడు స్మాల్ శాంపుల్తో వెళ్ళినా లార్జ్ శాంపుల్తో వెళ్ళినా మీకు అనేది అవేర్నెస్ వస్తుంది. ఇక్కడ 10 ఉన్నారు కాబట్టి ఇది స్మాల్ శాంపుల్ టెస్ట్. ఒకవేళ 40, 50 ఉంటే గ్రేటర్ దాన్ 30 ఉంది కాబట్టి అప్పుడు మీరు లార్జ్ శాంపుల్ టెస్ట్లో మీరు ఆ ప్రాబ్లం వాటికి సంబంధించిన ఫార్ములాస్ అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఫస్ట్ థింగ్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు, సో ఎన్ని శాంపుల్స్ ఎన్ను. సో ఇక్కడ వచ్చేసరికి అండ్ ఇట్ వాస్ ఫౌండ్ టు కంటెన్ 5.02 grams అన్ అన్ యావరేజ్. సో యావరేజ్ ఇచ్చారు అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ 10 అండ్ దాని వాటి యొక్క యావరేజ్ వచ్చేసరికి 5.02 స్టాండర్డ్ డేవియేషన్ ఇచ్చారు. సో టెస్టెడ్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇఫ్ ద అడ్జస్ట్మెంట్ ఇన్ ద మెషిన్ ఈజ్ ఇన్ ఆర్డర్. సో వాళ్ళు ఏమేమి ఇచ్చారంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ 10 ఇచ్చారు. సో ఇప్పుడు శాంపుల్ లెస్ దాన్ 30 ఉంది స్మాల్ శాంపుల్ టెస్ట్కి వెళ్ళా. సో దాని యొక్క యావరేజ్ X బార్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చి స్టాండర్డ్ డేవియేషన్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఓన్లీ ఒక మీన్ ఇచ్చారు, ఒకటి ఆల్రెడీ వీటి గురించి నేను యూనిట్ 3లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్మాల్ శాంపుల్ టెస్ట్ గురించి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పడం జరుగుతలేదు, అది చూసి చూడండి మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు స్టాండర్డ్ డేవియేషన్ ఇచ్చారు అండ్ ఎన్ని ఇచ్చారు అండ్ X బార్ ఇచ్చారు, అంటే ఆ శాంపుల్స్ యొక్క యావరేజ్ ఇచ్చారు. యావరేజ్ ఇస్ నథింగ్ బట్ మీన్ అండ్ స్టాండర్డ్ డేవియేషన్ ఇచ్చారు. సో ఇంకొకటి మిగిలిపోయింది, ఇక్కడ ఒకటి ఉంది కదా 5 GMs. ఇది మీన్స్ మ్యూ అంటారు, ఎందుకంటే శాంపుల్కి ఉండే యావరేజ్ ఇంత. సో అది వచ్చేసి ఈ శాంపుల్కి సంబంధించిన యావరేజ్ కాబట్టి X బార్ ఇది ఎన్ను. సో ఒకటి శాంపుల్తో కనెక్షన్ ఉండదు, శాంపుల్స్ ఒక శాంపుల్ అంటే ఒకటి ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం, 10 శాంపుల్స్ తీసుకొని సో దాంట్లో యావరేజ్ ఇంత ఉంది అని చెప్పడం. సో శాంపుల్స్ లేకుండానే ఉండేది 5 GMS, అది వచ్చేసరికి మ్యూ అంటారు. సో ఇక్కడ మనకు ఓన్లీ 1 మీన్ ఉంది అండ్ 1 స్టాండర్డ్ డేవియేషన్ ఉంది. సో అప్పుడు మనకి ఇది అర్థం ఏంటిది, వాళ్ళు ఏమి ఇయ్యరు టెస్ట్ ఫర్ 1 మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. 1 మీన్ 1 స్టాండర్డ్ డేవియేషన్ ఉందంటే అర్థం ఏంటంటే మనకు టెస్ట్ ఫర్ 1 మీన్ అని అర్థం. సో ఓన్లీ 1 యావరేజ్తో మనం చెక్ చేసుకో. ఫార్ములా వచ్చేసి ఇది లార్జ్ శాంపుల్ టెస్ట్లో అయినా స్మాల్ శాంపుల్ టెస్ట్ అయినా ఇదే ఫార్ములా, టెస్ట్ ఫర్ 1 మీన్ అంటే ఇక్కడ లార్జ్ శాంపుల్ స్మాల్ శాంపుల్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ని బట్టి చెప్తాము. సో ఫార్ములా X బార్ మైనస్ మ్యూ డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ డివైడెడ్ బై √n. ఇది స్మాల్ శాంపుల్కి లార్జ్ శాంపుల్కి ఒకటే ఫార్ములా. సో ఇది స్మాల్ శాంపుల్ లార్జ్ శాంపుల్ అనేది శాంపుల్
శాంపుల్స్ని బట్టి కనుక్కుంటాం. సో ఇది వచ్చేసి మనకు 1 మీనా 2 మీనా ఫార్ములా అనేది ఎలా కనుక్కుంటావు. సో 1 మీన్ ఇచ్చారు కాబట్టి 1 మీన్ ఫార్ములా ఉపయోగించాలి. సో 2 మీన్స్ ఇస్తే అది వేరే ఫార్ములా. ఇక్కడ మనకు ప్రాబ్లంలో వచ్చేసి 1 మీన్ ఇచ్చారు అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఇచ్చారు అండ్ మ్యూ అంటే ఇంకా మిగిలిపోయినది మ్యూ. దీన్ని పాపులేషన్ మీన్ అంటారు. అంటే టెస్ట్ వితౌట్ శాంపుల్ యొక్క మీన్ కాకుండా అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ యొక్క యావరేజ్ ఇంత అంటారు. సో అది కాకుండా ఉండేదాన్ని పాపులేషన్ మీన్ అంటారు. సో ఇది ఈ రకంగా ఇచ్చారు. ఓన్లీ 1 మీన్ ఇచ్చారు, 1 స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారంటే టెస్ట్ ఫర్ 1 మీన్ ఫార్ములా చూసుకొని ఆ ఫార్ములా రాసి అది క్యాలిక్యులేట్ చేయాలి. అదే మీకు గుర్తు. సో కాబట్టి మనకి వీళ్ళు ఏమి ఇచ్చారంటే నల్ హైపోథసిస్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఎలా అనేది కూడా నేను అక్కడ యూనిట్ 3లో చెప్పాను. సేమ్ ఏదైతే మనకి ఇక్కడ వచ్చేసరికి 1 మీను 1 ప్రపోర్షన్ అన్నప్పుడు ఏం చెప్పాను, ఎమ్ ఉంటుంది చూడు మ్యూ. సో ఇది అనేది రాసుకోవాలని చెప్పాను. సో ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, సో ఇది చూడండి విచ్ ఫీల్స్ ఆటోమేటికల్ అంటే ఇది 5 grams అన్నారు ఆఫ్ డ్రగ్స్ ఆటోమేటికలీ ఇన్ ఈచ్ ఫీల్ అంటే ఈచ్ ఫీల్ 5 grams ఆఫ్ డ్రగ్ ఇన్ ఈచ్ ఫైల్లో ఏమంటారు ఫిల్ చేస్తారు అన్నారు. యాజ్ ఇన్స్టాల్ ఏ మెషిన్ ఏ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్. వీళ్ళు ఏమన్నారు ఇఫ్ ద అడ్జస్ట్మెంట్ ఇన్ ద మెషిన్ ఈజ్ ఇన్ ఆర్డర్ అన్నారు. సో కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ఏమి ఇచ్చారు, సో ఇదే ఈక్వల్ టు అని ఇచ్చారు, ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో అర్థమైంది. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే ఇది నాట్ ఈక్వల్ టు అని అర్థం. సో గ్రేటర్ దాను లెస్ దాను అట్లా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో అప్పుడు మనం ఇది ఈక్వల్ టు 5 చేస్తున్నామని అర్థం. సో ఆ రకంగా ఆర్డర్ ప్రకారంగా జరుగుతుంది అని అర్థము. అంటే చూడండి అదో ఫిల్ ఆటోమేటికల్లీ 5 grams. ఇక్కడ ఏమన్నారు ఇఫ్ ద అడ్జస్ట్మెంట్ ఇన్ ద మెషిన్ ఈజ్ ఇన్ అంటే ఒక మెషిన్లా ఆ రకంగా 5 grams ఆఫ్ డ్రగ్ అనేది ఇన్ ఈచ్ ఫీల్లో ఒక ఆర్డర్ ప్రకారంగా జరుగుతుంది. వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇఫ్ ద అడ్జస్ట్మెంట్ ఈజ్ ఇన్ ద మెషిన్ ఈజ్ ఇన్ ఆర్డర్ అంటున్నారు. అంటే ఆర్డర్గా జరుగుతుందంటే ఒకటేమో అజంప్షన్ ఏం చేస్తున్నాం ఈక్వల్ టు 5 వేస్తున్నాం. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆటోమేటిక్గా నాట్ ఈక్వల్ టు వస్తుంది. సో నాట్ ఈక్వల్ టు వస్తే 2 tailed టెస్ట్. ఎందుకంటే మనం ఆ రకంగా ఊహించుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో మనం ఈక్వల్ టు 5 అంటే ఆర్డర్ ప్రకారంగా జరుగుతుంది, నాట్ ఈక్వల్ టు 5 అంటే ఆ రకంగా ఈచ్ దాంట్లో 5 grams ఆఫ్ ఏమంటారు అది అనేది ఫిల్ చేస్తలేరు మెషిన్లో అని అర్థం. సో ఇది ఈక్వల్ టు 5 అన్నారు. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఏమి లెస్ దాన్లు గ్రేటర్ దాన్లు ఇవ్వలేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు 5. సో ఆర్డర్ ప్రకారంగా జరుగుతుంది. ఈక్వల్ టు 5 అంటే నాట్ ఆర్డర్ ప్రకారంగా మనం అజంప్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఈక్వల్ టు 5 అంటే ఆటోమేటిక్గా నాట్ ఈక్వల్ టు 5. సో మనకు లెస్ దాన్ అంటే లెఫ్ట్ టైల్ టెస్ట్ అని అర్థం, గ్రేటర్ దాన్ అంటే రైట్ టైల్ టెస్ట్ అని అర్థం. నాట్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి 2 tailed టెస్ట్. సో అది గుర్తుపెట్టుకొని లెస్ దాన్ అంటే లెఫ్ట్ టైల్, గ్రేటర్ దాన్ అంటే రైట్ టైల్, నాట్ ఈక్వల్ టు అన్నది కాబట్టి 2 tailed టెస్ట్. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాళ్ళు ఇచ్చారా 0.5% ఇచ్చారు. 5/100 చేసి 0.05 ఇస్తుంది. వాళ్ళు ఇవ్వకపోతే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇవ్వలేదు కాదు, మనం 5%గా అజ్యూమ్ చేసుకోవాలి. సో ఫార్ములా అప్లై చేయాలి. మనకు మీన్ ఉంది, మ్యూ ఉంది అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఉంది. సో ఈ రకం మనకు సాల్వ్ చేస్తే ఇది సాల్వ్ చేసుకొని అండ్ ఇక్కడ మనకి ఇది డివైడెడ్ బై కాబట్టి ఇది కంప్లీట్ చేశాక అండ్ మీది అండ్ దీంతో డివైడెడ్ బై చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకొని ఆ రకంగా చేస్తే మనకు టీ వచ్చింది. సో నెక్స్ట్ టీ అంటే స్మాల్ శాంపుల్ టెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ టేబుల్ వాల్యూ చెక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. అక్కడ వచ్చేసరికి మనం డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ని యూజ్ చేసి లార్జ్ శాంపుల్ టెస్ట్లో టేబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేదు. ఇక్కడ వచ్చేసరికి స్మాల్ శాంపుల్ టెస్ట్. సో ఈ స్మాల్ శాంపుల్ టెస్ట్కి మాత్రమే ఈ రూల్ వర్కౌట్ అవుతుంది. అక్కడ మనం ఏం చేసినాం ఇది అండ్ 2 tailed టెస్ట్తో మనం చూసినాం అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చూడాలంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే ఫార్ములా n-1. సో నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎన్ని 10. సో ఇది ఓన్లీ స్మాల్ శాంపుల్ టెస్టులకు మాత్రమే, ఇది స్మాల్ శాంపుల్ టెస్టులు, ఇది ఈ యూనిట్ 4th యూనిట్. సో కాబట్టి అప్పుడు మాత్రమే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. లార్జ్ శాంపుల్ టెస్ట్ అంటే సో ఉదాహరణకు ఒక్కోసారి మీకు 3rd 4th యూనిట్లో కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఎందుకంటే n = 50 వచ్చి అప్పుడు గ్రేటర్ దాన్ 30 కాబట్టి మీరు లార్జ్ శాంపుల్ టెస్ట్లో 1 మీన్ ఏ ప్రొసీజర్ ఉపయోగిస్తారు ఆ రకంగా చేయాల్సింది. ఎందుకైనా మంచిది అవి చెక్ చేసుకోండి. 3rd యూనిట్ లేదు 4th యూనిట్లోకి రావచ్చు, 4th యూనిట్ లేదు 3rd యూనిట్లోకి కూడా రావచ్చు, ఒక్కోసారి చెప్పలేము. సో కాబట్టి అదొకటి మీరు చెక్ చేసుకొని n-1 చేస్తే 10-1 = 9 వస్తుంది. సో ఈ రకంగా వచ్చినాక మనం ఏమేమి యూజ్ చేయాలంటే టేబుల్ వాల్యూ ఇది అండ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, టైప్ ఆఫ్ టెస్ట్ ఏంటి 2 tailed టెస్ట్. సో ఈ 3ని యూజ్ చేసి మనం ఏం చేయాలంటే టేబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది అండ్ 2 tailed టెస్ట్ ఈ రెండింటిని యూజ్ చేసి లార్జ్ శాంపుల్ టెస్ట్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు అడిషనల్గా యాడ్ అయిందంటే ఇది ఒక్కటే యాడ్ అయింది అంతే. సో 0.05 9 అండ్ 2 tailed టెస్ట్లో చెక్ చేసుకోవాలి. మనం మామూలుగా ఏం చేసినాం ఇది ఉంటే ఏం చేసినాం 2 tailed టెస్ట్ 1 tailed, సో లెఫ్ట్ టైల్ రైట్ టైల్ అక్కడ మనం ఏం చేసినామంటే ఇది అండ్ దీంతో పోయినాం. సో అక్కడ మనకు 2 tailed 1 tailed వచ్చింది. ఇప్పుడు ఇది కూడా యాడ్ అయింది కాబట్టి టీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ షీట్లో ఇవి దొరుకుతాయి. ఇవి ఎట్లా దొరికినాయి మనకి ఇది 2 tailed 1 tailed ఈ పర్సంటేజ్లు కనిపిస్తున్నాయి, మనము చెక్ చేసుకుందాం అక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి టీ డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుంది. అక్కడ ఇది అండ్ 2 tailed. సో ఈ 3 అక్కడ కనిపిస్తాయి. ఒకసారి నేను చూపిస్తే ఎలాగ చూసుకోవాలనేది.
సో లార్జ్ శాంపుల్ టెస్ట్కి ఏమో ఇట్లా చూసుకుందాం. సో రైట్ టైల్డ్ ఇది వచ్చేసి ఒక 2 టైల్డ్. సో ఈ రకంగా లెఫ్ట్ రైట్ 2 టైల్డ్. సో ఇది వచ్చేసి ఒక 1 టైల్డ్ లెఫ్ట్ది 1 టైల్డ్ రైట్ది, అందుకే రైట్ టైల్డ్ అంట, మీరు 2 టైల్డ్. సో 0.05 లెఫ్ట్ టైల్డ్ రైట్ టైల్డ్ అని ఇలా చూసుకుందాం మనము. ఇక్కడ వచ్చేసరికి స్మాల్ శాంపుల్ టెస్ట్కి వచ్చేసరికి ఎలా చూసుకోవాలంటే మనము ఇక్కడ ఒకటి ఉంటుంది స్టూడెంట్ టీ క్రిటికల్ వాల్యూస్ అని, స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ అని ఒకటి ఉంటుంది. సో టీ డిస్ట్రిబ్యూషన్ స్టూడెంట్, సో ఎగ్జామ్లో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందని నేను ముందే చూపిస్తున్నాను. సో మనకి ఇక్కడ ఏం చెప్పాను, నేను ఏమేమి వాల్యూస్ అని చూసుకోమని చెప్పాను. ఇక్కడ చూడండి ఈ 3 వాల్యూస్ ఏంటివి, 0.05 9 2 టైల్డ్. సో ఫస్ట్ 2 టైల్డ్ టెస్ట్ ఏడుంది, ఈడుంది. సో ఈ కాలంలో చూసుకోవాలి అనేది గుర్తుపెట్టుకొని. మనకు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత వచ్చింది, 9 వచ్చింది. సో 9 అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ మనకి ఏముంది, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అయిపోయింది. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ చూసుకున్నాము, 2 టైల్డ్ చూసుకున్నాం. నెక్స్ట్ 0.05 చూసుకోవాలి. సో 0.05 2 టైల్డ్లో చూసుకోవాలి. సో 0.05 2 టైల్డ్ 0.05 ఏడుంది, ఈడుంది. సో 2 టైల్డ్ ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏం తెలుసా, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కాదు, 2 టైల్ అయినాం కదా, 0.05 ఎక్కడ ఉందనే చూసుకోవాలి. ఇక్కడ ఉందని డిసైడ్ అయింది. సో కాబట్టి ఆటోమేటిక్గా అంటే ఈ సంఖ్యలో ఉంటాయని అర్థం. సో ఎక్కడ 9 ఉంది, సో అంటే ఆటోమేటిక్గా ఇది అనమాట 2.262. సో అర్థమైందా, 2 టైల్డ్ 0.05 ఈ 9 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది కదా, ఈ 2.262 చూసుకోవాలి. సో 2.262 టేబుల్ వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ క్యాలిక్యులేషన్ వాల్యూ అండ్ టేబుల్ వాల్యూ ఇక్కడ రాసుకొని మనం ఎప్పుడైనా సరే మన క్యాలిక్యులేషన్ వాల్యూకి ఇది ఏమవుతుందని చెక్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏమవుతుంది, మన క్యాలిక్యులేషన్ వాల్యూ గ్రేటర్ ఉంటుంది. ఒకవేళ మన క్యాలిక్యులేషన్ వాల్యూ లెస్ ఉంటే ఇలా వస్తుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మన క్యాలిక్యులేషన్ వాల్యూ గ్రేటర్ ఉంది కాబట్టి మనం ఇలా అన్నాం. సో మనకి దీంతో అవసరం లేదు, మనం క్యాలిక్యులేట్ చేసినది ఏమవుతుంది, లెస్ అవుతుందా గ్రేటర్ అవుతుందా అనేది మ్యాటర్. సో కాబట్టి క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఏమైపోయింది, మనకు గ్రేటర్ దాన్ టేబుల్ వాల్యూ. సో గ్రేటర్ ఉంటే ఏం చెప్పినాను, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ యాక్సెప్టెడ్ చేయాలా. సో నేను 3rd యూనిట్లో బై మిస్టేక్ ఏం చెప్పానంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ మోర్ దాన్ ఉంటే నల్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేయాలని. సో పిండు కామెంట్ చేశాను, ఒకసారి చూడండి. క్యాలిక్యులేటెడ్ వాల్యూ మోర్ ఉంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేయాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నల్ హైపోథిసిస్ వచ్చేసి లెస్ దాన్ ఉంటే, సో దానికి ఆపోజిట్ ఆటోమేటిక్గా మీకు గుర్తుంటుంది. సో కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు క్యాలిక్యులేటర్ ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. క్యాలిక్యులేటర్ వాల్యూ లెస్ దాన్ ఉంటే నల్లు, మోర్ దాన్ ఉంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్, లేదంటే మోర్ దాన్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇంకోటి గుర్తుంటుంది. ఏదో ఒకటి కన్ఫ్యూజ్ కాకుండా నేను అక్కడ బై మిస్టేక్ అలా చెప్పడం జరిగింది. సో మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ లాస్ట్ ఇది అనేది ఇంపార్టెంట్. సో ఈ రకంగా రాయండి. అంటే అర్థమైంది, మనం ఏం యాక్సెప్ట్ చేస్తాం, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఏంది, m=5 అంటే మనం 5 grams ఆఫ్ డ్రగ్ అనేది ఫిల్ చేస్తామని అర్థం. ఇక్కడ మనం ఏంది చేస్తాం, ఈజీ ఆర్డర్ అన్నది ఆర్డర్ ప్రకారంగా పోతుందని ఫస్ట్ది, ≠5 అనేది మనం చెక్ చేసినాము. సో చెక్ చేసినామంటే అర్థమైంది మనకేమో ఇది ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేసినాం, అంటే అర్థమైంది ఆర్డర్ ప్రకారంగా జరుగుతలేదు అని అర్థం. చూడండి అదా, మీ అడ్జస్ట్మెంట్ ఇన్ ద మెషిన్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్. సో నేను ఒకటి 3rd యూనిట్లో కొంచెం మిస్టేక్ అయింది. ఇక్కడ మీరు చూసుకొని రాసుకోండి ఇది ఒకటి, ఎందుకంటే నేను ఇక్కడ ఒకటి చెప్పాను కదా. సో కాబట్టి ఒకటి కంక్లూజన్ పార్ట్ అనేది పిండి కామెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి టెస్ట్ ఫర్ 2 మీన్స్ అన్నారు. ఇక్కడ చూడండి మనకి ఇది అనేది టెస్ట్ ఫర్ 2 మీన్స్ అని ఇచ్చారు, కానీ మీకు అక్కడ ఇవ్వరు, మీరే చెక్ చేసుకోవాలి. 2 మీన్లు ఉన్నాయంటే 2 మీన్ అని అర్థం. మళ్ళీ ఇది లార్జ్ శాంపుల్ స్మాల్ శాంపుల్, ఆ శాంపుల్ సైజ్ చూసుకోండి. నెంబర్ ఆఫ్ శాంపుల్స్ 5 7 బిలో 30. సో స్మాల్ శాంపుల్, ఇక్కడ వేరియన్స్ ఇచ్చారు. సో మన ఫార్ములా ఏంది, ఇది వచ్చేసరికి సేమ్ అదే ఫార్ములా, లార్జ్ శాంపుల్ ఏ ఫార్ములా ఉపయోగిస్తారో అదే ఫార్ములా. ఇక్కడ వీళ్ళేమో ఈజ్ దేర్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ సేల్స్ ఇన్ ద 2 towns అన్నారు. సో డిఫరెన్స్ ఉందా అని అంటున్నారు, అంతే మనల్ని చెక్ చేయమంటున్నారు డిఫరెన్స్ బిట్వీన్ అని. సో 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇచ్చారు. సో ఫార్ములా చూడండి, ఫస్ట్ ఇదే ఫార్ములా, అక్కడ ఏ ఫార్ములా ఉపయోగించాం, లార్జ్ శాంపుల్లో ఈ ఫార్ములా ఉపయోగించాం, ఏదంటే σ1² / n1 + σ2² / n2 అని ఉపయోగించాం. ఇక్కడ వచ్చేసరికి ఇవి కట్ అయ్యి s² బయటకు వస్తుంది, అంతే, ఇదే ఫార్ములా. సో నేను నల్ హైపోథిసిస్ ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారు, ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసరికి వేరియన్స్ ఇచ్చారు. సో మన ఫార్ములా వచ్చేసరికి స్టాండర్డ్ డేవియేషన్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి వేరియన్స్ ఇచ్చారు. వేరియన్స్ అంటే స్టాండర్డ్ డేవియేషన్ అంటే సిగ్మా. సో వేరియన్స్ ఇచ్చారు కాబట్టి σ² వాళ్ళు డైరెక్ట్ ఇచ్చారు 5 3. ఓకే. సో ఇప్పుడు నల్ హైపోథిసిస్ అంటే ఏం లేదు, ఈ రకంగా వచ్చినప్పుడు నేను టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్ టెస్ట్ ఫర్ 2 ప్రపోర్షన్ అయినా, టెస్ట్ ఫర్ 2 మీన్స్ అయినా ఫస్ట్ ఏం చెప్పాను, సో m1 = m2 μ1 = μ2 రాయమన్నాను. H0 నల్ హైపోథిసిస్ డిలీట్ చేస్తారు. సో వాళ్ళు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఫస్ట్ మాత్రం 2 ఉంటే ఈక్వల్ టు అని రాయమన్నాను. సో అక్కడ కూడా చెప్పాను 3rd యూనిట్లో. సెకండ్ వన్ ఏం రాయమని అంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్ బట్టి, వాళ్ళ కండిషన్ ఏమంటే డిఫరెంట్ అంటున్నారు.
చూడండి వాళ్ళు ఏం చెక్ చేయమంటారు, డిఫరెన్స్ ఇన్ సేల్స్. డిఫరెన్స్ అంటే అర్థమైంది, ఇది ఈక్వల్ ఉంటుందని అర్థం, నాట్ ఈక్వల్. సో ఇది మనం చెక్ చేస్తున్నాం, నాట్ ఈక్వల్ ఉంటే టూ టైల్డ్ టెస్ట్. ఇక్కడనే మనం చెక్ చేసేది ఎందుకు టూ టైల్డ్ టెస్ట్ టేబుల్ వాల్యూలు తీసుకుంటున్నాం అంటే ఇది డిఫరెన్స్ వాళ్ళు అడుగుతున్నారు. ఓకే, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇది. సో మనం ఫార్ములాగా అప్లై చేయాలా, చూడండి x1 x2 మనం వాళ్ళే ఇచ్చారు, n1 n2 కూడా వాళ్ళే ఇచ్చారు, నెంబర్ ఆఫ్ శాంపుల్స్. ఈ s² ఒకటి కనుక్కోవాలి. s² అంటే ఇది ఫార్ములా n1 σ1² ప్లస్ n2 σ2² డివైడెడ్ బై n1 ప్లస్ n2 మైనస్ 2. సో n1 n2 ఇచ్చారు అండ్ -2, n1 ఇచ్చారు, n2 ఇచ్చారు, σ1² σ2² వచ్చేసరికి మనకు వేరియన్స్. σ1² అంటే వేరియన్స్, σ2² అంటే వేరియన్స్ రెండోది అంది. సో ఆ రకంగా ఇచ్చారు, అవి డైరెక్ట్ వేసుకోవాలి. ఒక్కసారి స్టాండర్డ్ డివిజన్ ఇస్తారు, స్టాండర్డ్ డివిజన్ ఇస్తే అర్థమైంది. ఇప్పుడు వేరియన్స్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ 5 3 రాసుకుంటున్నాం. స్టాండర్డ్ డివిజన్ ఇస్తే ఇది మాత్రం ఇచ్చినట్టు, అంటే 5ని స్క్వేర్ చేసి రాసుకోవాలి. ఓకే అది. సో ఈ ఫార్ములా సాల్వ్ చేస్తే ఇది వస్తుంది. అండ్ ఇంకా మొత్తం 5 - 7 ఈ వాల్యూస్ డివైడెడ్ బై √4.6 ఇది. ఓకే, ఇది వచ్చేసరికి 1/5 ప్లస్ 1/7 n1 n2 ఇంకా వాల్యూస్ అన్నీ అప్లై చేసి సాల్వ్ చేయండి. సో t వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి లెవెల్, ఇంకా నెక్స్ట్ ఏం చెప్పినాను నేను, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఇంకోటి ఏంది, టూ టైల్డ్ టెస్ట్. టైప్ ఆఫ్ టెస్ట్ వచ్చేసరికి టూ టైల్డ్ టెస్ట్. ఇంకేమేమి చూసుకోమన్నా, స్మాల్ శాంపుల్ టెస్టులా మామూలుగా అయితే ఇవి 2 ఎనఫ్, కానీ స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ 2 మీన్లు ఉన్నాయి కాబట్టి 2 nలు వస్తాయి కాబట్టి ఫార్ములా వచ్చేసి n-1 కాదు, 2 ఉన్నాయి కాబట్టి 2 nలు 2 2లు అంటే -2. సో n-1 ఇలా 2 nలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 nలు వస్తాయి, ఇక్కడ 2 వస్తుంది అంతే. సో ఇది 5 + 7 -2 10 వస్తుంది, అంటే n1 + n2 -2, n1 5 n2 7 -2. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 10 వస్తుంది. సో ఇది అండ్ ఇది చెక్ చేయాలి. టూ టైల్డ్ టెస్ట్ 0.05 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి. అప్పుడు టేబుల్ వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే ఇంత వస్తుంది. దేంతో కంపారిజన్ చేయమన్నా, దీంతో కంపారిజన్ చేయమన్నా. సో ఇది ఫస్ట్ రాసుకోవాలి, ఇది సెకండ్ రాసుకోవాలి. ఇది ఏమవుతుంది మన క్యాలిక్యులేటర్ వాల్యూ అనేది మెయిన్ లెస్ అవుతుంది దీంతో పోలిస్తే. సో అప్పుడు అది రాసుకోవాలా, లెస్ అయితే ఏమి యాక్సెప్ట్ చేయాలా, నల్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేయాలి. నల్ హైపోథిసిస్ ఏముంది, m1 = m2 అంటే ఏంది అర్థము, వాళ్ళు ఏమంటున్నారు, డిఫరెన్స్ ఉందా అంటున్నారు. అంటే ఇది వచ్చిందంటే ఇది ఈక్వల్ అని కదా అర్థం. సో అదే ఈక్వల్ అని వచ్చింది ఇక్కడ చూడండి. దేర్ ఇస్ నో డిఫరెన్స్ అన్నారు అంటే ఈక్వల్ అని అర్థం. నో సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ సేల్స్ ఇన్ 2 టౌన్స్ అని ఉన్నారు. సో ఈక్వల్ ఇన్ 2 టౌన్స్ అని కూడా మీరు రాసుకోవచ్చు. సో ఎందుకంటే నల్ హైపోథిసిస్ యాక్సెప్ట్. నేను ఒకసారి టేబుల్ వాల్యూ చూపిస్తే ఎలా చూడాలను. సో మనము టూ టైల్డ్ టెస్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05. సో టూ టైల్డ్ టెస్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05. మనకు వచ్చేసరికి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత 10 వచ్చింది. సో అంటే ఇక్కడ నుంచి 10 అంటే ఇటు సైడ్ దాంట్లో చూసుకోవాలి. 10 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో అంటే 2.228 వస్తుంది, ఇది వస్తుంది 2.228 వస్తుంది. సో అది రాసుకోవాలా 2.228. సో ఈ రకంగా చూసుకోవాలా. స్మాల్ శాంపుల్ టెస్టులు అయితే, లార్జ్ శాంపుల్ టెస్టులు అయితే టూ టైల్డ్ ఇది చూస్తాం. సో స్మాల్ శాంపుల్ టెస్టులు అంటే ఇది అండ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కూడా కన్సిడర్ చేసి మనం చూసుకుంటాము. దీన్ని ఇక్కడ చూసుకోవాలి. ఎగ్జామ్లో కూడా స్టూడెంట్స్ క్రిటికల్ వాల్యూస్ అంటారు స్మాల్ శాంపుల్ టెస్ట్. ఇవి చూసేటప్పుడు లార్జ్ శాంపుల్ టెస్ట్ ఏమో ఆల్రెడీ చూపించాను కదా, ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ చూసుకోవాలి మీరు. సో ఇక్కడ ఇంకో సమ్ చూద్దాం. ఏ గ్రూప్ ఆఫ్ 5 స్టూడెంట్స్ ఆఫ్ బీకామ్ అంటే ఇది n5. సో నెక్స్ట్ వచ్చేసరికి మార్క్స్ ఇచ్చారు, అంటే వీళ్ళు ఈ వాల్యూస్ ఇచ్చారు. మామూలుగా అయితే మనకు ఒక శాంపుల్ ఒక 5 స్టూడెంట్స్ తీసుకున్నారు, 5 స్టూడెంట్స్ యొక్క ఏమంటారు మీన్ ఇవ్వాలి. సో వాళ్ళు ఏం చేసినారు, ఈ వాల్యూస్ ఇచ్చారు. ఈ వాల్యూస్ ఇస్తే ఏం చేయాలి, ఈ వాల్యూస్ డివైడెడ్ బై ఇన్ని వాల్యూస్ ఉంటే అవి డివైడెడ్ బై అంటే 42 39 48 60 41 ఉంది. సో 1 2 3 4 5 డివైడెడ్ బై 5 అండ్ ఈ వాల్యూస్ ప్లస్ చేస్తే మనకి ఇక్కడ x బార్ వస్తుంది. సో మీరు ఆ రకంగా కన్సిడర్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి ఇంకొకటి 5 స్టూడెంట్స్ బీకామ్, 7 స్టూడెంట్స్ BA అంటే ఇది n2, ఇదేమో n1. అండ్ BAలో స్కోర్ మార్క్స్ వచ్చేసి ఇవన్నీ ఇచ్చారు 1 2 3 4 5 6 7 ఇచ్చారు. అంటే ఈ వాల్యూస్ యాడ్ చేసి డివైడెడ్ బై 7 చేస్తే మనకి ఇక్కడ x1 బార్ వస్తుంది, ఇక్కడ x2 బార్ వస్తుంది. డూ యూ అగ్రీడ్ విత్ ద క్లెయిమ్ దట్ BA స్టూడెంట్స్ స్కోర్ మోర్ మార్క్స్ అంటున్నారు. సో అది. సో ఈ రకంగా వచ్చినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, లార్జ్ శాంపుల్ అయినా స్మాల్ శాంపుల్ అయినా 2 మీన్స్ వచ్చినప్పుడు నల్ హైపోథిసిస్ ఏం రాసుకోవాలంటే μ1 = μ2 రాసుకోవాలి. సో అక్కడ మారదు అంటే అర్థం ఏంటంటే, సో ఇద్దరికి కూడా ఏమంటారు, సో ఇద్దరికి కూడా దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద మార్క్స్ ఆఫ్ బీకామ్ BA స్టూడెంట్స్ అని అర్థం. సో నెక్స్ట్ వాళ్ళు ఏమంటున్నారు కండిషన్ అనేది నెక్స్ట్ రాసుకోవాలి. ఫస్ట్ ఏమో సేమ్ యాజ్ ఇస్ దెర్ ఇస్ నో డిఫరెన్స్, సో దెర్ ఇస్ నో ఏమంటారు ఇంప్రూవ్మెంట్. సో నువ్వు ఎంత చేసినా ఒకటే రకంగా ఉంటుంది అనేది ఫస్ట్ది అనమాట. సో
సో సెకండ్ మాత్రం కంపారిజన్. సో వాళ్ళు ఏమంటున్నారు అనేది సెకండ్ దాంట్లో అప్లై, ఎందుకంటే ఇక్కడనే కదా మనం టెస్ట్ చేసి టేబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేది. సో ఇది కన్సిస్టెంట్ నల్ అన్నారు. సో ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ నల్. నల్ అంటే అర్థమైంది దేనికి రియాక్ట్ కాదు. సో అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలని అర్థం. సో ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆ కండిషన్ అనేది ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఏమన్నారంటే బిఏ స్టూడెంట్ స్కోర్ మోర్ మార్క్స్ అన్నారు. అంటే అర్థమైంది బిఏ అంటే ఎవరు? సో మనం బీకామ్ని x1 అనుకున్నాం, ఆటోమేటిక్గా ఇప్పుడు బిఏ ఏమవుతుంది x2 అవుతుంది. అంటే ఇదేమో m1 అనుకున్నాం, ఇదేమో m2 అనుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది వీళ్ళు m2 వచ్చేసేకి మోర్ మార్క్స్ అంటే m1 కన్నా. సో ఇది ఓకే. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం రాసుకోవాలి? రూల్ ప్రకారం m1 రాసుకోవాలి, తర్వాత m2 రాసుకోవాలి. అంటే అర్థమైంది ఫస్ట్ m1 రాసుకోవాలా, నెక్స్ట్ m2 రాసుకోవాలా. సో ఇక్కడేమో ఇది ఎక్కువ మార్కులు వస్తున్నాయంట బిఏకు. అంటే అర్థమైంది ఆటోమేటిక్గా ఇది లెస్ దాన్ అనేది కదా. సో m1 లెస్ దాన్ m2 అని రాసుకోవాలి. ఈ రకంగా రాసుకోవద్దు m2 గ్రేటర్ దాన్ m1 రైట్ టెల్ టెస్ట్ అని రాసుకోవద్దు. ఫస్ట్ రూల్ m1 తర్వాతనే m2 ఆ రకంగా. అంటే బీకామ్ లెస్ మార్క్స్ దాన్ బిఏ కన్నా, ఎందుకంటే బిఏ మోర్ మార్క్స్ అని ఇక్కడ ఇచ్చినారు కదా కాబట్టి స్కోర్ మోర్ మార్క్స్ అని. సో కాబట్టి m1 లెస్ దాన్ m2. సో ఆ రకంగా చేస్తే మనకు లెస్ దాన్ వస్తే లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ అని అర్థం. సో ఇది వచ్చేసరికి మ్యూ ఈ రకంగా ఉంటుంది, ఇది m కాదు. ఓకే. కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళు ఎక్కువ మార్కులు వస్తున్నాయి అన్నారు. సో మన కండిషన్ ఏంది 1 తర్వాతనే 2 రాయాలి. అంటే ఈ బీకామ్ అనేది తక్కువ మార్కులు అని అర్థం. సో m1 లెస్ దాన్ m2 అని రాసుకోవాలా. అప్పుడు లెస్ వస్తే ఏంది లెఫ్ట్ టైల్, గ్రేటర్ వస్తే రైట్ టైల్, నాట్ ఈక్వల్ టు వస్తే 2 టైల్డ్ టెస్ట్ అని అర్థం. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? సో ఇక్కడ 2 మీన్లు వచ్చాయి, 2 n1 n2 వచ్చాయి. సో కాబట్టి వీళ్ళు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇవ్వలేదు కాబట్టి 0.05గా కన్సిడర్ చేయాలి. సో అప్పుడు మన ఫార్ములా ఏంది? x1 బార్ మైనస్ x2 బార్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ s స్క్వేర్ 1/n1 ప్లస్ 1/n2. సో ఇది. సో కాబట్టి మనకి ఇక్కడ వాల్యూస్ ఇవి డైరెక్ట్ ఇవ్వలేదు కదా. సో ఇది రావాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన బీకామ్ x1 అంటే బీకామ్ సంబంధించిన మార్క్స్. సో అక్కడ ఉన్నటువన్నీ యాడ్ చేసి డివైడెడ్ బై ఎన్ని మార్క్స్ ఉన్నాయని చేస్తే వస్తుంది. అంటే అక్కడ ఉన్న మార్క్స్ అని 230. సో అన్నీ యాడ్ చేస్తే డివైడెడ్ బై ఎన్ని? సో 5. ఎన్ని యాడ్ చేశారు? 5. సో చేస్తే ఇది చేస్తే 46 వస్తుంది. అండ్ x2 కూడా సేమ్ యాస్టీజ్. సో వాళ్ళు ఇచ్చిన మార్క్స్ అన్ని యాడ్ చేసి డివైడెడ్ బై అవి ఎన్ని కౌంట్ చేస్తే 7 వస్తుంది. సో ఇది డివైడెడ్ బై ఇది చేస్తే 57 వస్తుంది. ఆ రకంగా మనం ఈ పార్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసి 46 మైనస్ 57 అని రాస్తాం. సో ఇక్కడ మళ్ళీ మనకు 1/n1 అంటే n1 అనేది వాళ్ళు ఇచ్చారు కదా ఎంత? ఫస్ట్ దానిదేమో 5 ప్లస్ 1 సెకండ్ దానిదేమో 7. సో ఇప్పుడు మనకి ఏంది? s స్క్వేర్ కావాలి. సో ఈ s స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే మనం ఇది అనేది సాల్వ్ చేయొచ్చు. సో s స్క్వేర్ అంటే ఫార్ములా వచ్చేసి ఏం చెప్పాను? n1 సిగ్మా 1 స్క్వేర్ ప్లస్ n2 సిగ్మా 2 స్క్వేర్ డివైడెడ్ బై n1 ప్లస్ n2 మైనస్ 2. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో ఇది వాళ్ళు ఇచ్చినారు కాబట్టి అంటే స్టాండర్డ్ డేవియేషన్ ఇస్తే సో ఉత్త స్టాండర్డ్ డేవియేషన్ అంటే ఇది కాబట్టి దాన్ని ఒకవేళ 5 ఇస్తే 5 స్క్వేర్ చేసుకుంటాం అప్పుడు 25 వస్తుంది. వాళ్ళకి ఇంతసేపు సమ్ములో వాళ్ళు డైరెక్ట్ వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్ అంటారు. సో డైరెక్ట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం రాసుకుందాం. సో ఇక్కడ మనం ఈ ఫార్ములా అప్లై చేయాలంటే n1 తెలుసు, n2 తెలుసు, అన్నీ తెలుసు. కానీ సిగ్మా 1 స్క్వేర్ తెలుసు, సిగ్మా 2 స్క్వేర్ తెలుసు. అసలు x1 బార్ x2 బార్ వాల్యూస్ తెలియవు. సో ఇంకా సిగ్మా 1 స్క్వేర్ సిగ్మా 2 స్క్వేర్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. సో కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫార్ములా వచ్చేసి ఈ ఫార్ములా అప్లై చేయొద్దు. సో ఫార్ములా వచ్చేసి ఇదే సేమ్ యాస్టీజ్ ఉంటుంది కింద. అండ్ మీద ఏముంటుందంటే x1 మైనస్ x1 బార్ హోల్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ x1 మైనస్ x1 బార్ హోల్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ x2 మైనస్ x2 బార్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంటుంది. సో ఇది వర్కౌట్ కాదు ఎందుకంటే ఇవి ఇవ్వలేదు. సో ఇది అంటే మనకి ఆల్రెడీ x1 వాల్యూస్ ఇచ్చారు అండ్ x1 బార్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో వాళ్ళు ఇచ్చిన x వాల్యూస్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసిన 46 అనేది మైనస్ చేయొచ్చు. x2 వాల్యూస్ ఇచ్చారు అండ్ x2 బార్ మనం ఫైండ్ అవుట్ చేసాం మీను. సో ఆ వాల్యూస్ మైనస్ చేసి అండ్ వచ్చిన దాన్ని హోల్ స్క్వేర్ చేస్తే వస్తుంది. ఆ వాల్యూస్ని సమ్మేషన్ చేస్తే ఈ పార్ట్ వస్తుంది అండ్ 2 వాల్యూస్ యాడ్ చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ చూడండి. సో మనకి x1 వచ్చేసి ఈ వాల్యూస్ ఇచ్చారు. సో x1 మైనస్ x1 బార్ అంటే x1 అంటే ఈ వాల్యూస్ ఆ స్టీజ్ రాసుకోవాలి. మైనస్ x1 బార్ అంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ 46 కామన్ అన్నిటికీ రాసుకోవాలి. సో ఈ రకంగా ఇందులో నుంచి మనకు మైనస్ చేస్తే -4 -7 2 14. సో ఇక్కడ మన ఫార్ములా ఏంది? x1 మైనస్ x1 బార్ కాదు హోల్ స్క్వేర్ అండ్ ఆ హోల్ స్క్వేర్ని సమ్ చేయాలి. సో ఈ హోల్ స్క్వేర్ అంటే ఈ వాల్యూస్ని మనం స్క్వేర్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి అండ్ వీటిని సమ్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ x2 మైనస్ x2 బార్ అంటే x2 వాల్యూస్ రాసుకోవాలి
మైనస్ మైనస్ x2 బార్ అంటే ఇవి వాల్యూస్ అండ్ వీటన్నిటి మైనస్ చేస్తే ఇది వస్తుంది. x2 మైనస్ x2 బార్ హోల్ స్క్వేర్ అంటే వీటిని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. స్క్వేర్ అంటే 19 హోల్ స్క్వేర్, 15 హోల్ స్క్వేర్, 1 స్క్వేర్, 11 స్క్వేర్, 12 స్క్వేర్, 5 స్క్వేర్, 5 స్క్వేర్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. సో మన ఫార్ములా ఏంది సమ్మేషన్, అంటే వీటిని సమ్ చేయాలి. సో వస్తాయి. సో కాబట్టి ఫార్ములా ఏంది సమ్మేషన్ x1 మైనస్ x1 బార్ హోల్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ x2 మైనస్ x2 బార్ హోల్ స్క్వేర్. సో ఇది చేసినాం కాబట్టి ఇది రాసుకోవాలి అండ్ ఇది కూడా చేసాము. సో ఈ రెండు వాల్యూస్ అండ్ ఇది మొత్తం సాల్వ్ చేస్తే ఇది వస్తుంది. సో ఇంకా మన ఫార్ములాలు అన్నీ వచ్చేసినాయి కదా. సో మనకి x1 బార్ ఫైండ్ అవుట్ చేస్తాం. వాళ్ళు x వాల్యూస్ ఇచ్చారు అండ్ x1 వాల్యూస్ ఇచ్చారు, x2 వాల్యూస్ ఇచ్చారు. సో x1 బార్ కనుక్కున్నాం, x2 బార్ కనుక్కున్నాం. అది అండ్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ మనము ఎస్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసాం కదా ఆ వాల్యూ అండ్ ఇంటూ 1/n1 ప్లస్ 1/n2. సో అవి సో అవన్నీ పెడితే మనకు 1 మైనస్ 1.7 వస్తుంది. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి ఇక్కడ మనకు 2 మీన్స్ అండ్ 2n వాల్యూస్ వచ్చాయి కదా. సో కాబట్టి మన ఫార్ములా వచ్చేసి n-1 ఉండదు, ఓన్లీ 1 మీన్ టెస్ట్ ఫర్ 1 మీన్ అన్నప్పుడు ఈ ఫార్ములా వస్తుంది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి. ఇక్కడ మనకు 2 మీన్స్ 2n వాల్యూస్ వస్తాయి కాబట్టి సో ఫార్ములా ఇది n1 ప్లస్ n2 మైనస్ 2. సో n1 n2 వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు కదా. సో అది క్యాలిక్యులేట్ చేస్తే మనకి n1 ఎంత ఇచ్చారు, ఇక్కడ n1 n2 1 2 3 4 5 ఇచ్చారు. సో x2 అంటే 1 2 3 4 5 6 7 ఇచ్చారు. ఇవేమో 5 ఇచ్చారు, ఇవి 7 ఇచ్చారు. 5 ప్లస్ 7 మైనస్ 2 అంటే 12 మైనస్ 2 వస్తుంది. ఇక్కడ 2 ఎందుకంటే సో మనకు 2 మీన్స్ కాబట్టి మైనస్ 2, ఎందుకంటే 2n1లు అండ్ 2x బార్లు ఇస్తారు కాబట్టి 2 మీన్స్ 2n1లు ఇస్తారు కాబట్టి 2. సో ఇవి మైనస్ చేస్తే మనకు 5 ప్లస్ 7 12 మైనస్ 2 అంటే 10 వస్తుంది. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 10, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05, టైప్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి లెఫ్ట్ టైల్డ్ టెస్ట్. సో వీటిని యూజ్ చేసి టేబుల్ వాల్యూ అనేది చూడాలి. సో ఆల్రెడీ ఎలా చూడాలనో చెప్పాను కదా. సో ఆ ఫార్మాట్లో చూడాలి. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఇటు సైడ్ నుంచి చూడాలి. ఇక్కడేమో మనకేంది లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ కాబట్టి ఒకసారి నేను చూపిస్తాను ఎలా చూడాలనో. సో మనకు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 ఇందులో 1 టైల్లా 2 టైలా. సో ఒకటి గుర్తుపెట్టుకుని మనకు లెఫ్ట్ టైల్ కాబట్టి లెఫ్ట్ టైల్ అన్నా రైట్ టైల్ అన్నా 1 టైల్ అంటారు. సో కాబట్టి 1 టైల్లో చూసుకోవాలా. సో 1 టైల్లో మనం ఏం చూసుకోవాలా, 0.05 ఇది. సో 0.05 ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత వచ్చింది, 10 వచ్చింది. సో ఇందులో 10 చూసుకోవాలా, ఇక్కడ ఉంది అంటే 1.812 వస్తుంది ఇది. ఓకే 1.812 వస్తుంది. టేబుల్ వాల్యూ ఈజ్ 1.812. సో మన క్యాలిక్యులేషన్ వాల్యూ టేబుల్ వాల్యూ కంపేర్ చేస్తే మన క్యాలిక్యులేషన్ వాల్యూ లెస్ ఉంది. సో నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాలి. సో నల్ హైపోథసిస్ ఏం ఇండికేట్ చేస్తుంది, నల్ హైపోథసిస్ వచ్చి m1 = m2 అంటే m1 = m2 అంటే ఏంది, సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఏమంటారు, BA అండ్ బీకామ్ మార్క్స్ డిఫరెన్స్ ఏం లేవు. సో ఇద్దరికి ఈక్వల్ మార్క్సే ఉన్నాయి అని మనం చెప్తున్నాం నల్ హైపోథసిస్ అంటే. కంక్లూజన్ కూడా మీరు చూడండి అదో దెర్ ఇస్ నో డిఫరెన్స్, సో ఈక్వల్ మార్క్స్ అని అర్థము. సో ఏదైతే BA నేను మోర్ మార్క్స్ డూ యూ అగ్రీ అన్నారో నేను అగ్రీ కానీ ఇద్దరికి సమానమైన మార్క్స్ వచ్చినాయని నల్ హైపోథసిస్ చెప్తుంది. వచ్చేసి పెయిడ్ టీ టెస్ట్. సో పెయిడ్ టీ టెస్ట్ అంటే ఏం లేదు, ఇది ఎలా వాళ్ళు ఏం పెయిడ్ టీ టెస్ట్ అని ఇవ్వరు, మనం చూసి చెప్పాలా. పెయిడ్ టీ టెస్ట్ అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇక్కడ మనకు ఇది వచ్చేసరికి పెయిడ్ టీ టెస్ట్ అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇందులో మనకు స్మాల్ శాంపుల్ టెస్టులు కూడా వస్తాయి కదా, అంటే 1 మీనా 2 మీనా. సో ఇక్కడ మనకి మీనే ఇవ్వలేదు, 1 మీన్ 2 మీన్ ఎక్కడ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకు మీరు అనుకోవచ్చు మార్క్స్ బిఫోర్ మార్క్స్ ఆఫ్టర్ అన్నారు. మనకు క్వశ్చన్ వచ్చేసి ఇంతసేపు 2 మీన్స్ వచ్చినప్పుడు కూడా బీకామ్ యొక్క మార్క్స్ BA యొక్క మార్క్స్ అన్నారు కానీ మార్క్స్ బిఫోర్ మార్క్స్ ఆఫ్టర్ అని అనలేదు. సో అంటే బీకామ్లో 5 స్టూడెంట్స్ ఉన్నారు, 5 తీసుకున్నారు. సో వాటి యొక్క మార్క్స్ ఇచ్చినారు. సో అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ ఇచ్చారు కదా, ఏమి ఇచ్చారు అంటే 5 స్టూడెంట్స్ యొక్క ఏమంటారు మార్క్స్ తీసుకున్నారు, అంతేగాని మార్క్స్ బిఫోర్ ఆఫ్టర్ అని ఇవ్వలేదు. BA ఒక 7 స్టూడెంట్స్ వాళ్ళ యొక్క మార్క్స్ తీసుకొని సో 2 మీన్స్ వస్తాయి అండ్ ఆ రకంగా మనం క్యాలిక్యులేట్ చేసినాం. ఇక్కడ వచ్చేస్తే పెయిడ్ టీ టెస్ట్. నేను ఎందుకు ఇద్దరు అని చెప్తున్నా అంటే వాళ్ళు పెయిడ్ టీ టెస్ట్ ఆ రకంగా ఇస్తే మీకు ఈజీ అయిపోతుంది, వాళ్ళు ఆ రకంగా ఇవ్వరు. సో ఈ క్వశ్చన్ ఇచ్చేసి వదిలేస్తారు, మనం ఇది ఏంటిది అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కరెక్ట్ ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తే కొంచెం ప్రొసీజర్ అటు ఇటు ఉన్న మార్క్స్ అనేది కరెక్ట్ పడతాయి, ఎందుకంటే కరెక్ట్ ఫార్ములా యూజ్ చేస్తాం కాబట్టి. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే 11 అంటే అన్ ఇంటెన్సివ్ కోచింగ్ వాస్ గివెన్ టు 11 స్టూడెంట్స్. సో 11 స్టూడెంట్స్కి కోచింగ్ ఇస్తే దే వర్ ఎగ్జామిన్ ట్వైస్ ఇన్ ఏ మంత్.
సో మంత్లో 2 సార్లు ఎగ్జామిన్ చేస్తున్నారంట. నెక్స్ట్ వచ్చేసి ద రిజల్ట్ ఆఫ్ దీస్ 2 టెస్ట్ ఆర్ గివెన్ బిలో, స్టేట్ వెదర్ ద కోచింగ్ ఈజ్ ఎఫెక్టివ్ ఆర్ నాట్. అంటే ఒక 11 స్టూడెంట్స్ కోచింగ్ ఇస్తున్నారంట. బిఫోర్ కోచింగ్ ఎలా ఉంది మార్క్స్ వాళ్ళవి, ఆఫ్టర్ కోచింగ్ ఎలా ఉంది, నెలలో 2 సార్లు ఎగ్జామిన్ చేస్తున్నారు. సో మార్క్స్ బిఫోర్, అప్పుడే కదా కోచింగ్ ఈజ్ ఎఫెక్టివ్ ఆర్ నాట్ ఎలా తెలుస్తుంది? సో మార్క్స్ బిఫోర్ అండ్ మార్క్స్ ఆఫ్టర్ని బట్టి తెలుస్తుంది. సో మనకి ఇచ్చారు చూడండి, మార్క్స్ బిఫోర్ ఎట్లా ఉంది, మార్క్స్ ఆఫ్టర్ ఎలా ఉంది, సో వితౌట్ కోచింగ్ అండ్ కోచింగ్ తీసుకున్నాక ఎలా ఉంది అనేది ఇది. సో ఇక్కడ నేను డైరెక్ట్ ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి. ఫస్ట్ ప్రొసీజర్ ఏంది, నల్ హైపోథసిస్, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఇక్కడ మనకు 2 ఇచ్చారు, μ1 μ2. సో దీన్ని మనం నల్ హైపోథసిస్ అంటే H0 అంటాం. సో ఆ ఫార్మాట్, ఇది వచ్చేసి H1. సో ఇక్కడ మనకి ఏంది, M1 ఫస్ట్ది అయితే వాళ్ళు ఏమన్నా ఇవ్వండి, ఫస్ట్ ఇది M1 అనుకోవాలా M2 అనుకోవాలా, సారీ μ1 μ2 అనుకోవాలా. అనుకొని ఏం చేయాలంటే ఏం అప్లై చేయము, ఎందుకంటే టెస్ట్ చేసేది ఆల్టర్నేటివ్ హైపోథసిస్లా. ఓకే, సో కాబట్టి వాళ్ళు ఏమి ఇచ్చినా μ1 = μ2 అని రాయండి. సెకండ్ది ఆలోచించండి, మన బుర్రకు 10 పెట్టాల్సింది సెకండ్ది, ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ టైల్డ్ రాసేది రైట్ టైల్డ్, ఆ రకంగా రాస్తే టేబుల్ వాల్యూ రాంగ్ వస్తుంది, మనకు మార్క్స్ అనేటివి పోతాయి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఎప్పుడైనా ప్రాక్టికల్గా ఆలోచించండి. సో ఇక్కడ మనకి ఏమన్నారంటే కోచింగ్ ఈజ్ ఎఫెక్టివ్ ఆర్ నాట్ అన్నారు. సో ఇక్కడ మనం M1 M2 ఎందుకు రాసినామంటే బిఫోర్ అనేది ఎఫెక్టివ్ ఉంటుందా, ఆఫ్టర్ ఎఫెక్టివ్ ఉంటుందా? కోచింగ్ తీసుకున్నాకనే కదా మనకు మంచి మార్క్స్ వచ్చేది. సో అంటే ఆటోమేటిక్గా M1 అంటే ఏంది, దీనికి సంబంధించింది, M2 అంటే ఏంది, దీనికి సంబంధించి, అప్పుడు M1 తక్కువనే ఉంటుంది కదా, M1 M2. ఓకే, ఆ రకంగా ఆలోచించి మనకి లెస్ వచ్చింది కాబట్టి లెఫ్ట్ టైల్డ్ టెస్ట్. ఓకే, సో కాబట్టి ఈ రకంగా మనం అనుకోవాలి. సో మనకి ఇక్కడ పెయిడ్ టీ టెస్ట్ అని తెలిసింది, ఎందుకంటే బిఫోర్ ఆఫ్టర్ అన్నది కాబట్టి. ఫార్ములా వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఏం రాసుకోవాలి మనం, థర్డ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ ఏమో నల్లు, సెకండ్ ఏమో ఆల్టర్నేటివ్ హైపోథసిస్, థర్డ్ స్టెప్ ఏం రాసుకోవాలి, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ రాసుకోవాలి. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాళ్ళు ఇచ్చినారా, ఇవ్వలేదు, ఇవ్వకపోతే 5% అనుకోవాలి, అది 0.05 వస్తుంది. ఆర్డర్ ప్రకారంగా రాసుకోవాలి. ఫస్ట్ ఏమో నల్ హైపోథసిస్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్, థర్డ్ వన్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ రాసుకోండి. సో నేను ఫస్ట్ థర్డ్ యూనిట్లో ఇదంతా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకే ఇది అండ్ థర్డ్ వన్ ఈ రకంగా రాసుకోండి. రాసుకొని ఫోర్త్ వన్ అప్లై ఫార్ములా, అంటే టెస్ట్ చేయాలి, అప్లై టెస్ట్ అని, టెస్ట్ అప్లై చేస్తున్నాను ఇప్పుడు, అంటే ఫార్ములా అప్లై చేయాలి అంతే. సో ఫార్ములా ఏంది, సో ఇక్కడ చూడండి ఫార్ములా వచ్చేసి ఏంది, D bar డివైడెడ్ బై S డివైడెడ్ బై డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ n. సో ఇది ఫార్ములా. D బార్ ఎలా వస్తుంది అంటే సింపుల్, మార్క్స్ బిఫోర్ ఆఫ్టర్ రాసుకొని ఈ 2 మైనస్ చేస్తే D వస్తుంది. సో ఆ D వాల్యూస్ని సమ్ చేసి అండ్ ఇవన్నీ నుండి డివైడెడ్ బై 11 చేస్తే అంటే మనకు మార్క్స్ బిఫోర్ ఆఫ్టర్ ఇచ్చారు, బిఫోర్ వాల్యూస్ ఆఫ్టర్ వాల్యూస్ ఈ రెండింటిని మైనస్ చేస్తే D వస్తుంది. సో ఈ D బార్ అంటే X బార్ అంటే ఎలా వచ్చింది, X వాల్యూస్ అన్ని ప్లస్ చేసి డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి అవి కౌంట్ చేస్తే వచ్చింది. D బార్ అంటే అంతే, ఇవన్నిటిని సమ్ చేయండి, సమ్మేషన్ D వస్తుంది. సో ఈ వాల్యూ ఈ ప్రొసీజర్ గుర్తుపెట్టుకొని, ఎందుకు నేను ప్రొసీజర్ ఎక్కువ చెప్తున్నా, ఎందుకు నేను క్లియర్ ప్రజెంటేషన్ ఎందుకు ఇస్తలేనంటే ఎక్కువ సమ్ములు ఉన్నాయి, మీకు ప్రొసీజర్ గుర్తుండాలా. సో ఈ రకం మీరు చేసి డివైడెడ్ బై n, ఇవన్నీ లెక్క పెట్టండి, ఎన్ని ఉంటే అన్నీ. సో అదే చూడండి D బార్. సో D బార్ అంటే చూడండి మార్క్స్ బిఫోర్ రాసుకోండి, ఆఫ్టర్ రాసుకోండి. సో ఇది మైనస్ చేయండి, 19 - 17 2, 16 - 20 -4 వస్తుంది. సో ఈ రకంగా ఈ వాల్యూస్ అన్నీ వస్తాయి, ఈ వాల్యూస్ని యాడ్ చేయండి. యాడ్ అంటే ఏంటి, ఈ వాల్యూస్ ఎలా ఉంటే అలా రాసుకోవాలి, అంటే 2 - 4 + 0 - 2 అని క్యాలిక్యులేటర్ వేయండి, ఒక్కొక్క వాల్యూ. ఇక్కడ ఏముంది మళ్ళీ -2 -5 తర్వాత +3 +1 -3 -1 అనుకుంటూ పోండి. సో ఏ వాల్యూ ఏం సింబల్ లేదనుకుంటే ప్లస్ రాసుకోవాలి, ఇక్కడ సింబల్ ఉన్నప్పుడు ఆ సింబల్ రాసుకోవాలి. ఇది మీకు తెలుసా అని అనుకుంటున్నా. సో ఇవన్నీ ఆ రకంగా యాడ్ చేసుకుంటూ పోతే -14 వస్తుంది. సో ఇవన్నీ లెక్క పెడితే 1 2 3 4 5 6 7, సో 11. సో డివైడెడ్ బై 11 చేస్తే ఏమొస్తుంది, -1.27 వచ్చింది. సో -1.27 వచ్చింది. ఇప్పుడు మ్యాటర్ ఏంది మనకు, S డివైడెడ్ బై √n. సో √n కూడా తెలుసు 11. సో మన మ్యాటర్ ఏంది, ఆ రకంగా మీరు ఆలోచిస్తే సమ్ వస్తుంది. వచ్చింది ఈ సమ్ను చూసి అయ్యో భయపడితే రాదు. సో ప్రొసీజర్ మెయిన్. సో ఎస్ ఎలా వస్తుంది అంటే చూడండి, ఎస్ అంటే ఏం లేదు, ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఎస్కి సింపుల్ ఫార్ములా. ఎస్ అంటే ఏం లేదు, ఇలా పెట్టుకొని ఇక్కడ చూడండి ఫార్ములా ఏముంది మనకు, ఇక్కడేమో n-1 ఉంది, ఇక్కడేమో మైనస్ ఉంది, ఇక్కడ ఏముందంటే సమ్మేషన్ D, ఇక్కడ సమ్మేషన్ D ఉంది.
ఏం చేసినారు నెక్స్ట్ డివైడెడ్ బై ఎన్ పెట్టినారు, దీనికేమో హోల్ స్క్వేర్ వేసినారు, దీనికేమో డీకి మాత్రమే స్క్వేర్ వేసినారు. ఫార్ములా చూడండి ఈ రకంగా చేసినారు. సో ఇంతే కదా. సో కాబట్టి మనకి ఏం రావాలా, ఇక్కడ ఈ ఫార్ములా మనము అప్లై చేయాలంటే సమ్మేషన్ డి తెలుసు, ఈ వాల్యూ -14 రాస్తే అయిపోయా. అంటే ఇప్పుడు ఇక్కడ -14 రాస్తే అయిపోయా కదా. ఇక్కడ ఎన్ను 11 కదా, అంటే -14 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 11 వస్తుంది. సో ఇక్కడ సమ్మేషన్ డి స్క్వేర్ తెలియాలి మనకు. చూడండి క్లియర్గా రాస్తున్నా, ఇక్కడ మనకు -14 తెలుసు, హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 11 డివైడెడ్ బై 11 - 1 n-1 అంటే ఇది అవుతుంది. సో మనకి ఇది వస్తే ఇంకా అయిపోయింది. క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళొచ్చు కదా ఎగ్జామ్. 14 × 14 చేయండి అండ్ వచ్చిన తర్వాత డివైడెడ్ బై 11 చేస్తారు కదా, 11 - 1 అంటే 10. సో ఈ పార్ట్ రావాలి మనకు. డి తెలుసు కదా మనకు, సమ్మేషన్ డి స్క్వేర్ అంటే అర్థమైంది. డి తెలుసు, డీని స్క్వేర్ చేయాలా, వచ్చిన వాల్యూస్ని సమ్ చేయాలని అర్థం. సో మనకి ఇక్కడ డి తెలుసు, డీని స్క్వేర్ చేయాలా, ఆ వచ్చిన వాల్యూస్ని సమ్ చేస్తే ఇది వస్తుంది 82. సో అది 82 ఇక్కడ పెడితే మైనస్ ఈ రకంగా చేసుకుంటూ వెళ్తే చూడండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు సమ్మేషన్ డి -14 వచ్చింది మైనస్. సో -14 హోల్ స్క్వేర్ అంటే ఆటోమేటిక్గా ప్లస్ అయిపోతుంది అనుకోండి. ఓకే, సో ఈ రకంగా చేస్తే మనకి ఏమొస్తుంది, ఎస్ వస్తుంది. సో అన్ని వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఫార్ములాలు అప్లై చేస్తే అయిపోయాయి. క్యాలిక్యులేషన్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే ఈ ఆన్సర్ ఖచ్చితంగా మీకు -1.67 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ ఇవన్నీ స్మాల్ శాంపుల్ టెస్టులు ఒక్కటే రూలు. స్మాల్ శాంపుల్ టెస్టులు వచ్చేసరికి ఒక్కటే రూలు. సో ఎందుకు స్మాల్ శాంపుల్ టెస్టులు అని అంటున్నా అంటే, సో ఇక్కడ శాంపుల్స్ మార్క్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇవన్నీ ఎంతట్లో ఉన్నాయి, మార్క్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇవన్నీ కూడా సో శాంపుల్స్ అంటే ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ని తీసుకున్నారు మార్క్స్ అన్నారు. కానీ ఇవి వచ్చేసి ఎక్స్ బార్లు అట్లా అంటాం. కానీ సో ఎక్స్ బార్ ఇక్కడ వచ్చేసి బిఫోర్ అండ్ ఆఫ్టర్ కాబట్టి పెయిడ్ టీ టెస్ట్. సో శాంపుల్స్ అంటే ఎంతమంది స్టూడెంట్లను తీసుకున్నాం, 11 స్టూడెంట్స్. స్మాల్ శాంపులే కదా, 11 స్టూడెంట్స్తో ఎగ్జామిన్ చేస్తున్నారు శాంపుల్ అంటే. సో కాబట్టి మనకు నెక్స్ట్ ఏంటంటే స్మాల్ శాంపుల్ టెస్ట్లో మనం ఏమంటారు టేబుల్ వాల్యూ ఏ రకంగా చూస్తాం మళ్ళీ చెప్పినా కదా. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఒక్కటే ఇచ్చినారు, ఇక్కడ ఒక్కటే ఇచ్చినారంటే మార్క్స్ బిఫోర్ ఆఫ్టర్ ఇచ్చినారు అనుకోకండి. సో 2 ఇచ్చినారని వస్తుంది. సో అది ఏంటంటే ఇది పెయిడ్ టీ టెస్ట్. ఆ రెండింటిని మైనస్ చేస్తే ఒక్క డి వాల్యూ వస్తుంది, అంటే ఒక్క మీన్ వస్తుంది. సో కాబట్టి ఇది ఒక్కటి n-1 అని అర్థం. సో n-1 అంటే ఏంది, 11 - 1 10 వస్తుంది. ఇంకేం కావాలి మనకు స్మాల్ శాంపుల్కి, 0.05. నెక్స్ట్ రైట్ టైల్ లెఫ్ట్ టైల్. సో వీటిని ఉపయోగించి ఎలా చూడాలనో చెప్పినా కదా. సో వీటిని యూజ్ చేసి మనం చూస్తే అంటే లెఫ్ట్ టైల్ అంటే 1 టైల్ దగ్గర 0.05, కింద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత 10. సో ఇక్కడ కరెక్ట్ కనెక్షన్ అవుతుంది కదా. అది అనేది మనకు టేబుల్ వాల్యూ వస్తుంది. ఆ టేబుల్ వాల్యూ వచ్చేసరికి ఎంత వస్తుంది మనకు, ఎంత వచ్చింది ఇక్కడ, సో అదో 1.812 వస్తుంది. సో 1.812 వచ్చేసరికి ప్రొసీజర్ నేను ఆల్రెడీ ఏదైతే చెప్పినానో ఇంత వీళ్ళు ఏదో రాసినారని కాదు, కానీ ప్రొసీజర్ సేమ్. సో టేబుల్ వాల్యూ నేను 3rd యూనిట్లో అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టేబుల్ వాల్యూ 1.812 వస్తుంది. సో ఆల్రెడీ నేను చెప్పినా కదా, సేమ్ యాస్టీజ్ ఎక్కడ ఈ రకంగా చూసుకోవాలి. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, 2 టైల్ టెస్ట్, టేబుల్ వాల్యూ ఆఫ్ టీ అని జస్ట్ రాయండి. ఇవి 2 కంపారిజన్ చేసి ఏది ఉంటే అది యాక్సెప్ట్. అదే ప్రొసీజర్ ఇది చేయాల్సింది ఇంకేం లేదు. ఓన్లీ ఫార్ములా కోసం అదంతా పెయిడ్ టీ టెస్టా అదా అనేది ఏమంటారు పెయిడ్ టీ టెస్టా లేదా అని తెలుసుకోవడానికి ఇది. మిగిలినది మొత్తం టేబుల్ వాల్యూ, క్యాలిక్యులేషన్, కంక్లూజన్ అంతా సేమ్. సో ఈ దాకా చూస్తే మనకు 1.812 వచ్చింది. సో నెక్స్ట్ మనం 1.67, 1.812 రాసుకోవాలి. ఇది మనకి ఏముంది, లెస్ ఉంది. సో సేమ్ యాస్టీజ్. సో లెస్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, నల్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేస్తాం. సో నల్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేసినాం కాబట్టి నల్ హైపోథిసిస్ ఏమంటుంది, సో m1 = m2 అంటుంది. అంటే ఇక్కడ చూడండి, సో అదో నల్ హైపోథిసిస్ ఏం చెప్తుంది, మీరు టెస్ట్ పెట్టకపోయినా ఒకటే అని చెప్తుంది. ఒకటే ఉన్నాయి, ఇంప్రూవ్మెంట్ ఏం లేదని. చూడండి అదో కోచింగ్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ స్కోర్. సో సింపుల్ రాయండి, ఇంతొట్టు కాదు. కానీ నేను ఏదైతే ఫార్మాట్ చెప్పానో సో ఆ రకంగా చేయండి. సో ఈ ఫార్మాట్ సేమ్ ఇదే ఫార్మాట్ కదా, ఓన్లీ ఇక్కడ ఫార్ములా అప్లై కోసం ఇది పెయిడ్ టీ టెస్ట్, అది ఇదేమో 2 మీన్స్ది. సో ఇంకా ఈ మిగిలినది ఇదంతా కూడా సేమ్ యాస్టీజ్. సో ఇక్కడ ఫార్ములా ఒకటే అది వచ్చింది అంతే. సో ఇక్కడ చూడండి, ఈ ఫెర్టిలైజర్ మిక్సింగ్ మెషిన్ ఈ సెట్ టు గివెన్ 12 kgs ఆఫ్ నైట్రేట్ ఫర్ ఎవ్రీ 100 kgs ఆఫ్ ఫెర్టిలైజర్. అంటే 100 kgs ఆఫ్ ఫెర్టిలైజర్లో ఏం చేసినారు, 12 kgs ఆఫ్ నైట్రేట్ అనేది మిక్స్ చేసినారు మెషిన్లో. ఫెర్టిలైజర్ని మిక్సింగ్ చేసి మెషిన్లో ఈ సెట్టు
అదో ఏ ఫెర్టిలైజర్ మిక్సింగ్ మెషిన్లో ఈ సెట్ టు గివ్ 12 kgs ఆఫ్ నైట్రేట్ ఫర్ ఎవ్రీ 100 kgs ఆఫ్ ఫెర్టిలైజర్స్. సో 100 kgs ఆఫ్ ఫెర్టిలైజర్లో 12 kgs ఆఫ్ నైట్రేట్ అనేది మిక్స్ చేశారు ఫెర్టిలైజర్ మిక్సింగ్ మెషిన్లో. ఆ రకంగా ఇచ్చారు. సో 10 bags ఆఫ్ 100 kgs ఈచ్ ఆర్ ఎగ్జామిన్డ్. సో అంటే 10 bags ఆఫ్ 100 kgs ఈచ్ ఆర్ ఎగ్జామిన్డ్ అంటే 100 kgsలో 12 kgs అనేది మిక్స్ చేశారు కదా. సో ఆ రకంగా 100 kgs యొక్క ఏమంటారు 10 bags అంటే 100 kgs యొక్క ఏమంటారు ఆ కెపాసిటీ 100 kgs ఉన్న కెపాసిటీ యొక్క 10 bags అనేది ఎగ్జామిన్ చేస్తే ద పర్సంటేజ్ ఒక నైట్రేట్ పర్సంటేజ్ ఇంత వచ్చింది. సో ఫస్ట్ ఒక చూడండి ఇక్కడ ఇది అనేది పెయిడ్ టీ టెస్ట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు సో ఇట్ ఈజ్ దేర్ అంటే ఇవన్నీ నైట్రేట్ ఎంత నైట్రేట్ అనేది సో యాడ్ చేసామనేది సో ఈచ్ బ్యాగ్లో అనేది ఇది శాంపుల్ అనేది సో 10 bags 1 2 3 శాంపుల్ వచ్చేసి 10 అంటే ఏంది స్మాల్ శాంపుల్ టెస్ట్ అనేది పెయిడ్ టీ టెస్ట్ అనేది. సో పెయిడ్ టీ టెస్ట్ అనేది ఎలా అనుకుంటామంటే ఈజ్ దేర్ రీజన్ టు బిలీవ్ దట్ మెషిన్ ఈజ్ డిఫెక్టివ్ అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్న అంటే మెషిన్లో ఏమంటారు ఫెర్టిలైజర్ మిక్సింగ్ చేసే మెషిన్లో సో ఈజ్ దేర్ రీజన్ టు బిలీవ్ దట్ మెషిన్ ఈజ్ డిఫెక్టివ్ అంటారు. సో మీరు ఆ రకంగా 12 kgs ఆఫ్ నైట్రేట్ యాడ్ చేస్తున్నారు కదా ఏమైనా మెషిన్ డిఫెక్టివ్ ఉందని అర్థం. అంటే అర్థమైంది మునుపటిలాగా పనిచేస్తలేదా మెషిన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని అర్థం. ఓకే ఇంకా అదా మీకు అర్థం కాలేదంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇందులో స్టాండర్డ్ డెవియేషన్లు మీన్లు అవి ఏమన్నా ఉన్నాయా శాంపుల్ టెస్ట్ కనుక కాదు. సో ఇంకోటి మీకు డౌట్ రావచ్చు పెయిడ్ ఇది అనోవా అంటే అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ ఇంకా చెప్పలేదు అప్కమింగ్ వీడియోస్ చెప్తా. సో ఆ రకంగా కూడా లేదు. సో అంటే అర్థమైంది పెయిడ్ టీ టెస్ట్ అని అర్థం. సో అంటే మునుపటికి ఇప్పటికి కంపారిజన్ ఇప్పుడు మనము 11 స్టూడెంట్స్ని ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా అంటే మార్క్స్ బిఫోర్ అండ్ కోచింగ్ ఇచ్చాక మార్క్స్ ఆఫ్టర్ అన్నాం కదా. సో అలాగే ఇక్కడ ఏంటంటే సో మనం 12 kgs ఆఫ్ నైట్రేట్ అనేది యాడ్ చేస్తున్నాం కదా. సో ఫర్ ఎవ్రీ 100 kgs ఆఫ్ ఫెర్టిలైజర్కి అంటే అర్థమైంది ఏమన్నా ఏమంటారు మిషన్ అనేది డిఫెక్టివ్ ఉందా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే బిఫోర్ మంచిగానే ఉంది అండ్ ఆఫ్టర్ సో ఇది యాడ్ చేస్తున్నాం కదా ఏదన్నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అందుకోసం ఇది చేస్తాం. ఇది వచ్చేసి పెయిడ్ టీ టెస్ట్ అనేది అంటే కనెక్షన్ ఉంటుంది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని అర్థం. సో అంటే ఈజ్ దేర్ రీజన్ టు బిలీవ్ దట్ మెషిన్ ఈజ్ డిఫెక్టివ్ అంటే బిఫోర్ మంచిగానే పనిచేస్తుండే కదా. సో ఏమైనా డిఫెక్టివ్ ఉందా ఇప్పుడు అందుకే మీరు 12 kgs ఆఫ్ నైట్రేట్ అనేది యాడ్ చేస్తున్నారు సో అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో పెయిడ్ టీ టెస్ట్. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి ఒక్కటే ఇన్ఫర్మేషన్. సో ఇది ఇక్కడ కాబట్టి ఒక్కటే ఇచ్చారు ఏమి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏమంటారు పాయింట్ వచ్చేసింది 12 kgs. ఓకే ఇక్కడ మనకి ఏంటి 12 kgs ఆఫ్ నైట్రేట్. సో హైపోథసిస్ అనేది నల్ల హైపోథసిస్ ఏమవుతుందంటే m=12 అనేది. సో ఎందుకు m=12 అని రాసుకోవాలంటే అక్కడ వచ్చేసి మనకు 2 ఇచ్చారు m1 m2. సో మనము ఎప్పుడైనా సరే నేను టెస్ట్ ఫర్ 1 మీన్ అయినా 2 మీన్ అయినా సో 1 ప్రపోర్షన్ అయినా 2 ప్రపోర్షన్ అయినా ఏం చెప్పాను 2 ఇచ్చినప్పుడు ఫస్ట్ యాస్టీజ్ m1 = m2 రాసుకోవాలి. సో ఈ రకంగా ఇచ్చినప్పుడు ఏమని చెప్పాను టెస్ట్ ఫర్ 1 మీన్ అయినా ఏదైనా సరే మ్యూ ఏదైతే వాల్యూ ఉందో అది రాసుకోమన్నా. మ్యూ ఏంది వాల్యూ వచ్చేసి ఏ ఫెర్టిలైజర్ మిక్సింగ్ మెషిన్ ఈ సెట్ టు గివ్ 12 kgs ఆఫ్ నైట్రేట్ ఫర్ ఎవ్రీ 100 kgs ఆఫ్ ఫెర్టిలైజర్. అంటే అర్థమైందంటే ఒక శాంపుల్ అనేది తీసుకున్నాక వచ్చేసరికి మనకి డి అవుతుంది. సో ఒక శాంపుల్ అయింది 10 bags ఎగ్జామిన్ చేసినారు. సో అక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ అక్కడైనా సరే అది ఎక్స్ బార్ అయింది అంతకంటే ముందున్నది మీన్ అయింది. సో శాంపుల్ తీసుకొని ఏదైతే కలెక్ట్ చేసినామో నెంబర్ ఆఫ్ శాంపుల్స్ 10 తీసుకొని దాని యొక్క యావరేజ్ ఇంత అన్నప్పుడు అది మీన్ అయింది. సో ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ శాంపుల్స్ మనం ఇంత తీసుకున్నాము 10 bags తీసుకున్నాం దాని యొక్క వాల్యూస్ అనేది ఇవి డి వాల్యూస్ అవుతాయి అంతకంటే ముందు ఉండేది మ్యూ అవుతుంది. సో మనకి ఏదైనా సరే నల్ల హైపోథసిస్లో రాసేది మ్యూ రాస్తాం. సో సింగిల్ ప్రపోర్షన్ అన్నా సింగిల్ మీన్ అన్నా ఇక్కడ కూడా మనకి సింగిల్ డి అన్నా సో కాబట్టి ఆటోమేటిక్గా మనం మ్యూ =12 రాస్తాం. సో 12 రాసినాం. సో అప్పుడు దీనికి ఆపోజిట్గా మనం ఎందుకు m=12 అని రాస్తున్నాం నల్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే అర్థమైంది m=12 అంటే అర్థమైంది. సో మనం ఉన్నది ఉన్నట్టు m=12 అని రాయమన్నాను. సో ఒకవేళ మనకు 2 ఇస్తే ఇది అండ్ ఇంకొకటి ఇస్తే m1 = m2 రాస్తాం. అది డబల్ మీన్ అయినా డబల్ ప్రపోర్షన్ అయినా. సో ఇక్కడ సింగిల్ ఇచ్చారు కాబట్టి నేను థర్డ్ యూనిట్లో కూడా చెప్పాను మ్యూ ఏది ఉంటే అది రాసుకోమన్నా. సో 12
12 రాసుకుంటున్నాం. సో 12 రాసుకుంటున్నాం కదా, ఇక్కడ 12 రాసినామంటే అర్థమైంది m=12 అంటే అర్థమైంది. సో మనం ఇక్కడ 12 యాడ్ చేస్తున్నామని. సో ఇంకా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఏది ఇవ్వలేదు. ఈజ్ దేర్ రీజన్ టు బిలీవ్ దట్ ద మెషిన్ ఈజ్ డిఫెక్టివ్ అన్నారు. సో గ్రేటర్ దాన్, లెస్ దాన్ అని ఇవ్వలేదు. సో ఇక్కడ m=12 యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఏం రాయాలి, ≠12 అని రాస్తాం అంతే. సో కాబట్టి ఇక్కడ అర్థమైందంటే ≠12 రాస్తున్నామంటే అర్థమైందంటే 2 tailed test అని అర్థం. సో ఇది ఫార్ములా ఉపయోగించాలా. సో ఫార్ములా వచ్చేసి ఏంది, d బార్ ఎస్ ఇది. సో d బార్ అంటే ఏంది, ఓన్లీ మనకు ఒకటి వాల్యూస్ మాత్రం ఇచ్చారు. చెప్పాను కదా ఇవన్నీ ఎక్స్ వాల్యూస్ అని. సో ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి సో మనకి ఏంది d ఫైండ్ అవుట్ చేయాలంటే అక్కడేమో 2 వాల్యూస్ ఇచ్చినారు కాబట్టి మనం ఏం చేసినాం, x1 x2 మైనస్ చేసినాము. మార్క్స్ బిఫోర్ మార్క్స్ ఆఫ్టర్ మైనస్ చేసినాం. ఇక్కడ ఓన్లీ ఈ వాల్యూస్ మాత్రం ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడ 12 ఇచ్చారు కదా, సో ఆ 12 అనేది ఇందులో నుంచి ఈచ్ దాంట్లో నుంచి మైనస్ చేయాలి. అదే మనకు ఒక ఇండికేషన్. సో కాబట్టి ఎక్స్లో నుంచి 12, సో x మైనస్ 12. సో అంటే డీవియేషన్ ఇచ్చారు వాళ్ళు మనకు. సో 14 మైనస్ 12, 13 మైనస్ 12, 12 మైనస్ 0, 13 మైనస్ 1, 12 మైనస్. సో ఆ రకంగా మనం మైనస్ చేసుకుంటూ వెళ్తే మనకు d వాల్యూ వస్తుంది. మన d బార్ అంటే ఫార్ములా ఏంది, సమ్మేషన్ d డివైడెడ్ బై n కదా. సో ఈ వాల్యూస్ని సమ్ చేస్తే 5 వస్తుంది. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇవన్నీ లెక్క పెట్టండి, 1 2 3 4 5 6 7 8 9 10. డివైడ్ బై 10 చేస్తే d బార్ వస్తుంది. సో అది అయిపోయింది. నెక్స్ట్ n అంటే ఏంది, 10. మనకు s కావాలా. s అంటే ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఏంది మనకు, ఈ ఫార్ములా అనేది ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ కొంచెం మిస్టేక్ ఇచ్చారు. ఇది సో ఇది. సో సమ్మేషన్ d అంటే మనకి ఈ వాల్యూ పెడతాం, n అంటే మనకు తెలిసి ఇవి కౌంట్ చేస్తాం, ఇక్కడ పెడతాం. సో సమ్మేషన్ d² అంటే d వాల్యూస్ని స్క్వేర్ చేయాలి అండ్ వాల్యూస్ని యాడ్ చేయాలి. ఆ రకంగా చేస్తే ఇది వస్తుంది. ఈ రకంగా అప్లై చేస్తే మనకి ఇక్కడ వచ్చేసరికి 1.466 వస్తుంది. అండ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసరికి ఇక్కడ n-1 ఓన్లీ 1dనే ఉంటుంది కాబట్టి 10-1 9. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఇంకోటి ఏం డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఇది వచ్చేసరికి ఏం టెస్ట్, 2 tailed టెస్ట్ అన్నాను. సో ఒకటి వచ్చేసి ఏంది, మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం అని అర్థం m=12 అంటే. సో నెక్స్ట్ కండిషన్ అర్థం ఏంటిది, యాడ్ చేస్తలేమని అర్థం. సో ఇక్కడ ఇది. సో కాబట్టి ఇంకా వాళ్ళు ఏమి ఇవ్వలేదు, ఒకటి యాడ్ m=12 అన్నాం మనం అంతే. సో కాబట్టి ఇంకోటి ఆటోమేటిక్గా ఏమొస్తుంది, ≠12 అని వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు ≠12 అంటే 2 tailed టెస్ట్. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 2 tailed టెస్ట్, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి 0.05%, 5 డివైడెడ్ బై 100 చేస్తే 0.05. సో వీటిని చూసుకుంటే మనకు టేబుల్ వాల్యూ వస్తుంది. ఆ టేబుల్ వాల్యూ ఎంత వచ్చిందంటే 2.262 వస్తుంది. సో ఆ 2.262 1.466 అనేది నేను ఒక ఫార్మాట్ ఎలా చేయాలో చెప్పాను కదా. సో ఆ ఫార్మాట్లో చేయండి. అప్పుడు 1.466 లెస్ దాన్ 2.262 వస్తుంది. అప్పుడు లెస్ దాన్ ఉంటే ఏమైనా యాక్సెప్ట్ చేయాలన్నా, నల్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేయాలన్నా. సో నల్ హైపోథిసిస్ ఏం చెప్తుంది, m=12 అని ఉంటుంది. సో m=12 అంటే అర్థమైంది, ద క్లెయిమ్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్ ఇస్ వ్యాలిడ్, ద మెషిన్ ఈజ్ నాట్ డిఫెక్టివ్ అని అర్థం. సో ఇక్కడ మీరు క్వశ్చన్ చూడండి, జూన్ జూలై 2025లో వచ్చింది. ఇక్కడ మనకు మీన్ ఇచ్చారు, స్టాండర్డ్ డేవియేషన్ ఇచ్చారు, నెంబర్ ఇచ్చారు. సో 2 మీన్స్ ఇచ్చారు, 2 స్టాండర్డ్ డేవియేషన్స్ ఇచ్చారంటే టెస్ట్ ఆన్ 2 మీన్స్. సో 2 మీన్స్ యొక్క ఫార్ములా ఉపయోగించాల్సి వచ్చింది. అండ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 5% ఇచ్చారు. వీళ్ళు ఏమన్నా చెక్ వెదర్ దెర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఇన్ ద మీన్ స్కోర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటున్నారు. కానీ ఒకటి మీరు స్మాల్ శాంపుల్ టెస్టా లార్జ్ శాంపుల్ టెస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే సో మనం చెక్ చేసుకోకుండా వేసుకోవడం వల్ల 4th యూనిట్లో ఇది అనేది 4th యూనిట్లోనే వచ్చింది మీకు క్వశ్చను. సో 4th యూనిట్ అంటే మనం స్మాల్ శాంపుల్ టెస్ట్ అనుకుంటాం కదా, కానీ ఇక్కడ చూడండి నెంబర్ ఎంత ఇచ్చారు మనకు. సో ఇంటెలిజెంట్ టెస్ట్ గివెన్ టు 2 గ్రూప్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ చూడండి, నెంబర్ వచ్చేసి మీన్ స్క్వేర్ 75 70 వచ్చింది. స్టాండర్డ్ డేవియేషన్ 10 12 ఇచ్చారు, అంటే స్టాండర్డ్ డేవియేషన్ 1 స్టాండర్డ్ డేవియేషన్ 2. అండ్ ఇక్కడ వచ్చేసరికి x1 బార్ x2 బార్ ఇచ్చారు. నెంబర్ చూడండి ఎన్ని శాంపుల్స్, అంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ని ఎంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు 50. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ని ఎంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే 100. అంటే ఫస్ట్దేమో 50 శాంపుల్, సెకండ్దేమో 100 శాంపుల్, అంటే గ్రేటర్ దాన్ 30 ఉంది. అంటే ఇది లార్జ్ శాంపుల్ టెస్ట్. సో లార్జ్ శాంపుల్ టెస్ట్లో టెస్ట్ ఫర్ 2 మీన్స్కి ఏ రకంగా అయితే క్యాలిక్యులేట్ చేసామో ఆ ప్రొసీజర్ ఉపయోగించి మీరు క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. చూడండి నల్ హైపోథిసిస్ అంటే 2 మీన్స్ ఇచ్చినప్పుడు m1 = m2 అన్న వాళ్ళు డిఫరెన్స్ అన్నారు కాబట్టి నాట్ ఈక్వల్ టు అని పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సో మన కండిషన్ అనేది ఆల్టర్నేటివ్ హైపోథిసిస్లో వస్తుంది. ఆ కండిషన్ ఏమన్నారు వాళ్ళు, సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అన్నారు. డిఫరెన్స్ అంటే నాట్ ఈక్వల్ టు అని పెట్టుకోవాలి. సో 2 tailed టెస్ట్ ఉపయోగించి ఆల్రెడీ x1 బార్ x2 బార్ ఇచ్చారు. సో 3rd యూనిట్లో నేను టెస్ట్ ఫర్ 2 మీన్స్కి లార్జ్ శాంపుల్ టెస్ట్కి ఏ రకంగా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను కదా. సో ఆ రకంగా చేయండి.
అండ్ ఇంకో సమ్ చూద్దాం. జూన్ జూలై 2025లో రీసెంట్గా వచ్చింది. చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇచ్చారు పెయిడ్ టీ టెస్ట్. సో పెయిడ్ టీ టెస్ట్లో ఏమన్నారు, ద బ్లడ్ ప్రెషర్ ఆఫ్ 5 ఉమెన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇంటేక్ ఆఫ్ సర్టెన్ డ్రగ్ ఆర్ గివెన్. సో ఒక సర్టెన్ డ్రగ్ అనేది తీసుకుంటారంట బిఫోర్ అండ్ ఆఫ్టర్, తీసుకున్నాక తీసుకోకముందు. సో ఇది వచ్చేసరికి మనకి ఏంది రెండు ఇచ్చారు కాబట్టి M1 = M2 నల్ హైపోథిసిస్. సో ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఏంది, చేంజెస్ ఇన్ బ్లడ్ ప్రెషర్ అన్నారు. చేంజ్ అంటే ఏంది, సేమ్ ఉంటుంది కదా, M1 ≠ M2 అనేది ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ వస్తుంది. ఒకసారి చూడండి. సో అంటే టూ టైల్డ్ టెస్ట్. సో టూ టైల్డ్ టెస్ట్ ఉపయోగించి అండ్ ఫార్మ్ రెండు ఇచ్చారు కాబట్టి ఆ రెండింటి మైనస్ చేస్తే మనకు D వస్తుంది. సో ఈ రకంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఏ ఫార్ములా అయితే చెప్పానో ఆ ఫార్ములా ప్రకారంగా క్యాలిక్యులేట్ చేయండి. సేమ్ అదే ఫార్మాట్ నేను ఏదైతే చెప్పానో సో ఆ రకంగా చేయండి. చూడండి, పెయిడ్ టీ టెస్ట్ వస్తుంది మీకు 1 ప్రాబ్లం 1 థియరీ వస్తుంది. 4th యూనిట్లో సమ్టైమ్ 2 ప్రాబ్లమ్స్ వస్తుంది. కానీ 1 ప్రాబ్లం 1 థియరీ అంటే 1 ప్రాబ్లం అంటే ప్రాబ్లం ప్రిపేర్ అవుతారు, ఇప్పుడు థియరీ ప్రిపేర్ అవుతారు కూడా 1 థియరీ అంటే మొత్తం ప్రిపేర్ కావాల్సి వస్తుంది. 1 ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా టోటల్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ కావాల్సి వస్తుంది. ఇక్కడ పెయిడ్ టీ టెస్ట్ వచ్చింది చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని వచ్చింది. సో ఎందులో నుంచి రావచ్చు, ANOVA నుంచి రావచ్చు. పెయిడ్ టీ టెస్ట్ లేదంటే ఇప్పుడు 2 మీన్స్ నుంచి కూడా వచ్చింది కదా, టెస్ట్ ఫర్ 2 మీన్స్. సో ఎందులో నుంచి అయినా రావచ్చు. సో మెయిన్ ఏంటంటే ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. ఆ ప్రొసీజర్ ప్రకారంగా మీకు క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళొచ్చు కాబట్టి ఆ రకంగా మంచిగా క్యాలిక్యులేట్ చేస్తే టెన్షన్ పడకుండా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఏమన్నారు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నారు. ఒకసారి చదువుకోండి. ఇది అనేది పెయిడ్ టీ టెస్ట్. చూస్తే ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఏమన్నారంటే కెన్ ఇట్ బి కంక్లూడెడ్ దట్ ఆఫీసర్ సబ్మిటింగ్ ఫ్రమ్ ద ట్రైనింగ్ అన్నారు. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఏమో రెండు M1 M2 కాబట్టి బిఫోర్ అండ్ ఆఫ్టర్ M1 = M2 రాయాల. నెక్స్ట్ వచ్చేసి M1 ≠ M2 రాయాల. సో ఎందుకంటే ఇక్కడ చూడండి, కెన్ ఇట్ బి కంక్లూడెడ్ దట్ ద ఆఫీసర్స్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద ట్రైనింగ్ అన్నారు. సో అంటే ట్రైనింగ్ ఏమైనా బెనిఫిట్ అవుతారా అన్నారు. సో దే గివెన్ ట్రైనింగ్ ఫర్ 4 months అండ్ దేర్ పర్ఫార్మెన్స్ వాస్ టెస్టెడ్ అగెన్స్ట్ అండ్ దేర్ మార్క్స్ ఆర్ రికార్డెడ్ as టెస్ట్ స్కోర్స్. కెన్ ఇట్ బి కంక్లూడెడ్ దట్ ద బెనిఫిటెడ్ అంటే ఏమైనా బెనిఫిట్ అవుతుందా ఉండదా అని అన్నారు. సో ఈక్వల్ అని పెట్టినాం, ఇక్కడ నాట్ ఈక్వల్ అని పెట్టినాం అంతే. సో టూ టైల్డ్ టెస్ట్ ఇక్కడ వచ్చేసరికి బెనిఫిటెడ్ అంటే ఇది అనేది నాట్ ఈక్వల్ టు అని ఇచ్చింది, ఇది తప్పు. సో ఇక్కడ మనం చూస్తే డిఫరెన్స్ చేంజ్ అని ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ మిస్టేక్ అనేది రాయడం జరిగింది. నాట్ ఈక్వల్ అంటే ఇప్పుడు మనము ఏదైనా ట్రైనింగ్ ఇస్తే బెనిఫిట్ ఉంటుందా లేనా చెప్పినాను కదా ఇందాక. పెయిడ్ టీ టెస్ట్ మార్క్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది నాట్ ఈక్వల్ టు అనేది మిస్టేక్. బిఫోర్ అనేది అంటే ఏంది, M1 < M2 ఉంటుంది. ఇది 1 టైల్డ్ టెస్ట్ ఉపయోగించి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సో మీరు కన్ఫ్యూజ్ కాకండి, డిఫరెన్స్ చేంజ్ సో ఆ రకంగా వచ్చినప్పుడే మనం నాట్ ఈక్వల్ టు పెట్టుకుంటాం. డిఫరెన్స్ అంటే ఈక్వల్ కాదు కదా, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్లో నాట్ ఈక్వల్ టు అని వస్తుంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏమన్నారు, ట్రైనింగ్ ఇచ్చినాక ఎలా ఉంటుంది, బెనిఫిట్ అయింటామా లేదా ఖచ్చితంగా బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో కాబట్టి M1 అనేది < M2, ఎందుకంటే M1 అంటే బిఫోర్ ట్రైనింగ్, M2 అంటే ఆఫ్టర్ ట్రైనింగ్. సో కాబట్టి 1 టైల్డ్ టెస్ట్, 1 టైల్డ్ అని కాదు కానీ లెఫ్ట్ టైల్డ్ టెస్ట్. సో < అని ఉంది కాబట్టి లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ ఉపయోగించి చేయాలి. ఇక్కడ చూడండి, మీరు కావాలంటే ఇక్కడ వీళ్ళు ఏమడిగారు చూడండి. సో ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మీరు చూస్తే ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ వీళ్ళు ఏమన్నా 0.05 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ N-1 కదా. N అంటే ఎన్ని లెక్క చేయండి, వాటిని 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 10 - 1 9. సో 9 0.05 లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ అంటే మనకి ఏంది, ఇది లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ అంటే ఇక్కడ లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ 1 టైల్డ్ టెస్ట్, లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ అన్న రైట్ టైల్డ్ టెస్ట్ అన్న 1 టైల్డ్ టెస్ట్లో చెక్ చేసుకుంటాం. సో అంటే 1 టైల్డ్ టెస్ట్లో 0.05 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 9 చెక్ చేద్దాం. చూడండి, అదా 1 టైల్డ్ టెస్ట్ 0.05 అండ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత 9 అంటే 1.833 వచ్చింది. ఇక్కడ కొంచెం వీళ్ళే మిస్టేక్ వేసుకున్నారు. 1.833 ఏదో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ టేబుల్ వాల్యూ 1.833 వచ్చింది. ఇక్కడ చూడండి, అదో టేబులేటెడ్ వాల్యూ DF = 1.83. అదో ఇక్కడ చూడండి 1.83 ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఏదో టేబులేటెడ్ వాల్యూ. సో ఆ రకంగా చూసుకోవాలి. ఆన్సర్ కరెక్ట్ వేసారు కానీ ఇక్కడ M1 < M2 వస్తుంది. సారీ, μ1 < μ2. సో మనం ఇప్పటి వరకు టెస్ట్ ఫర్ 1 మీన్ 2 మీన్ పెయిడ్ టీ టెస్ట్ ఈ 3 టాపిక్స్ కవరప్ చేసాం. ఇందులో నుంచి కూడా వస్తున్నాయి కదా, మీరు అనుకుంటారు ANOVAనే ఇంపార్టెంట్ అని. పెయిడ్ టీ టెస్ట్ నుంచి ఎన్ని వచ్చినాయి, టెస్ట్ ఫర్ 2 మీన్స్ నుంచి కూడా వచ్చింది. సో కాబట్టి ఎందులో నుంచి అన్న వస్తుంది. MBA సబ్జెక్టులు అంటే అట్లనే ఉంటాయి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ANOVA గురించి చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి C² టెస్ట్ గురించి ఇందులో 3 ఉంటాయి. ఇవి చెప్పడం జరుగుతుంది. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. And thanks for watching.